హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి, 4 లవంగాలు, 2 ఇలాచి, చెక్క, కొన్ని జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే ప్యాన్ పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. గ్రేవీ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. దానిలో చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి. అలాగే 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అది కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న గ్రేవీని దానిలో వేసుకొని నూనె బయటకు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. దానిలో సరిపడా సాల్ట్, పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకోండి. అలాగే మనం ముందుగా క్లీన్ చేసి కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దానిలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలపండి. అవి కొంచెం తెల్లేటప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలపండి. ఇంకా 5 మినిట్స్ ఉడికిస్తే ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.